ఎట్టుంది? సూపర్ ఉంది. సూపర్గా అంటే సూపర్గా ఉంది. హాయ్ గైస్, నమస్తే. విను ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అయితే మనము చికెను కబాబ్లు చేస్తున్నాము. దాన్ని చేసే విధానము మీకు చూపిస్తాను, చూడండి. చూసినారు కదా. ఇప్పుడు ముందుగా కొంచెం పసుపు వేస్తున్నాము. దాని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి మిక్సీ వేసుకుంటున్నాము. తర్వాత చికెన్ మసాలా వేసుకుంటున్నాము. దాని తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాము. తర్వాత మిరప్పొడి వేసుకుంటున్నాము. దీంట్లోకి కొద్దిగా పెరుగు అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది మనకి చికెన్ కబాబులు కాబట్టి ఎక్కువ నీళ్ళుగా లేకుండా ఉంటుంది. ఈ పొళ్ళన్నీ కూడా మనం ఈ మిశ్రమం అంతా మొత్తం కలుపుకోవాలా, తగినంత వేసుకొని. నేనైతే ఒక 2 కిలో చికెన్కు వేసినాను. ఎక్కువ మసాలా అయితే వేయలేదు. అంతా ఒక స్పూన్ లెక్కనే వేసినాను. మా ఇంట్లో ఎక్కువ మసాలా ఎక్కువ తినరు కాబట్టి లైట్గానే కలుపుకున్నాము. మీరు కొద్దిగా కావాలంటే కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర దీంట్లో కొద్దిగా టేస్ట్గా ఉండడానికి కొత్తిమీర, టమాటో కూడా పేస్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి చికెన్ గ్రీన్ కబాబులు అంటాము. 2 పచ్చిమిరపకాయలు, మిరపొడితో సహా కూడా మళ్ళీ పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొత్తిమీర మిక్సీ గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దీంట్లో కలిపి పెట్టుకుంటున్నాం అన్నమాట. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక అర్ధగంట సేపు దాంట్లో అలా పెట్టేసుకున్నామంటే బాగా ఆ ముక్కలకంతా పడుతుంది. ఇంకా మనం ముందు బయట నిప్పులకు రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇంక మనం ఈ కబాబులు కాల్చుకోవడానికి సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా పెట్టేసినామా. అది వచ్చేసి గ్రైండర్ది దాన్ని ఊడగొట్టి మనం ఇట్లా ఉపయోగించుకుంటున్నాము. మీకు కూడా ఇలా ఉన్నా, లేదంటే మీరు వసతి మీకు ఎట్లా వసతి అట్లా కొంచెం గుంత తీసుకొని అయినా దాంట్లో వేసుకొని చేసుకోవచ్చు. చూస్తున్నారా. ఇప్పుడు దీంట్లో మధ్యలో బొగ్గులు పోసేసినాము. ఇలాగైతే మనకి ఎక్కువ బొగ్గులు అవసరం లేకుండా ఈ ఆవిరి అనేది పక్కకు పోకుండా కవర్ అవుతుంది. చూడండి, మధ్యలో మండేదానికి అయితే కర్పూరం పెట్టినాను. 1-2 నిప్పులు రాసుకున్నాయంటే ఆటోమేటిక్గా అదే నిప్పులు రాసుకుంటుంది. ఇప్పుడు ఈ నిప్పులు రాసేసుకున్నాయంటే ఒకదానికి ఒకటి అదే తినేస్తాయి. చూడండి, ఇప్పుడు మరి అంతా నిప్పులు రాసుకున్నాయి. ఇప్పుడు దీనిపైన ఇది వచ్చేసి ఏం తెలిసిన మన ఫ్యాన్ది
టేబుల్ ఫ్యాన్ది పెట్టుకున్నాం అనమాట. పైన ఫ్యాన్ది దీనికి సెట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మీరు ఇలాగా ఏదైనా ఉన్నట్టు వేస్ట్ కాకుండా ఇలా మనం ఉపయోగించుకుంటాము. ఇప్పుడు చూడండి చికెను చేసుకున్నాయి. రాసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పెట్టుకుంటున్నాం అనమాట. ఇది కూడా చూడు మరి ఏంటంటే ఇప్పుడు నిప్పులకి ఈ సెగకి ఫస్ట్ ముక్కలు అంటుకోకుండా నూనె అయితే పూసుకున్నాం లైట్గా ఈ మెస్కి వచ్చేసి. ఇప్పుడు ముక్కలు పెట్టుకుంటున్నాము. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఉండే ఈ ఫ్యాట్ అంతా కూడా దాంట్లో కరిగిపోతుంది అనమాట. ఈ నిప్పుల మీద మనమైతే కూర చేసుకుంటే దాంట్లోనే ఉండిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా బాగా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, స్వచ్ఛమైన ముక్కలే ఉంటాయి. ఓకే గైస్, చూడండి ముక్కలు అయితే ఇంకా రెడీ అయిపోయినాయి. దోరగా గమగమ వాసనతో. ఇంకా చూడండి ఇలా శుభ్రంగా కాలినాయి. వీటి టేస్ట్ చెప్తాను నెక్స్ట్. చూడండి రెడీ అయిపోయింది. ఇంకంతా మనం డెకరేషన్కు ఆ చుట్టూ ఎర్రగడ్డ టమోటా పెట్టాము. దీంట్లో కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటే సూపర్గా ఉంటుంది. దాంట్లో ఇంకా మనకు కొంచెం ఉంటే పెట్టుకోవచ్చు టమోటా సాసు, మైనీసు, కీరకాయ పెట్టుకున్నాము. కానీ దాంట్లో నంజుకొని ఇంకా ఏదైనా చపాతీ కానీ పరోటా కానీ రొట్టి కానీ దాంట్లో నంజుకొని తింటా ఉంటే అలా ఉంటుంది. ఇప్పుడు మీకు తిని మేము టేస్ట్ అయితే చెప్తాము. ఇప్పుడైతే మేము చూడండి ఇలా ఎట్టుంది? సూపర్ ఉంది. సూపర్గా అంటే సూపర్గా ఉంది. దీంట్లో ఇక మన కొవ్వు అనేది ఒక్క రోగడు ఉండదు, మొత్తం కొవ్వు అనేది ఆవిరైపోతుంది, ముక్కల మటుకే ఉంటుంది. మనం ఇది ఎంత తిన్నా కూడా మనకు ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఈ కోడి అనేది ఎక్కువ నూనె ఉంటుంది. ఆ నూనె అనేది మొత్తం నూనెలో మంటలో కారిపోతుంది కాబట్టి ఆ నిప్పుల చెగకి ఆవిరైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేసుకొని చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకే గాయస్, చూడండి మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో బాయ్.